ఎక్కడికి వెళ్ళినా సరే చాక్లెట్లు ఎయ్యి ఒకటి జోబులో పెట్టుకొని అనేకులకి ఇస్తా ఉంటాడు. అన్నయ్య వెళ్ళాడంటే అక్కడ ఎవరో ఒక నోట్లో ఒక చాక్లెట్ పడిద్ది, లేకపోతే ఒక మిక్చర్ పడుద్ది, లేకపోతే కొబ్బరి నీళ్ళు పడతాయి. కాబట్టి అంత ప్రేమగా చూపించే అయ్యగారిని దేవుడు మనకిచ్చాడు. అవును కదా? సంతోషమేనా? నిజంగా లేదు మీ చప్పట్లతో చూపించింది. కాబట్టి అంత అట్లా అనేక మంది సేవకుల్ని, ఇప్పుడు శ్రీహరన్న ఇక్కడ నుంచి ఉన్నాడు, మంచి వాక్యం చెప్పాడు. అవునా? ఎంత మేలు అవి తీసుకుంటే మన హృదయంలో అవి ఫలిస్తాయి, తీసుకోకుండా ఉంటే అవి. కాబట్టి మనము దేవుని యొక్క మాటలు మన హృదయంలో తీసుకొని దేవుని బిడ్డలు ఏ రీతికి అయితే చెప్తున్నారో, ఏ రీతికి అయితే మమ్మల్ని నడిపిస్తున్నారో దానికి మన యొక్క మనసు వంచాలి. ఉంచుతున్నామా? ఏం ప్రతాప్ అన్నా, నువ్వు చెప్పట్లేదా ప్రతి 2వ శనివారం రమ్మని? అన్నయ్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడని చెప్తున్నారు, అంత గట్టిగా చప్పట్లు కొట్టారు కదా? కొట్టారా లేదా? ఈసారి మరి రేపు 2వ శనివారం. ఎప్పుడు? రేపు వచ్చే శనివారమే 2వ శనివారం. సరే, 2వ శనివారం రాకపోయినా రేపు ఆదివారం చప్పట్లు కొట్టిన వాళ్ళు మొత్తం నేను నూజివీడులో చూస్తాను. అంతే కదా? ఇప్పుడు కొట్టండి చప్పట్లు. నేను నూజివీడు ఆగండి. నేను నూజివీడులో కనిపిస్తాను అని వాగ్దానం, నాతో కాదు దేవునితో చేసే వాగ్దానాన్ని ఎవరైతే వస్తారో వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఇట్లా 2-3